బైబిల్లో ఈ అద్భుతం గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? ఇది దేని గురించి అంటే దేవుడు ఎలీషా చనిపోయిన తర్వాత కూడా అతని ద్వారా చేసిన అద్భుతం గురించి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ మీకు కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో ఇలాంటి వీడియోస్, బైబిల్ స్టోరీస్ చాలా వస్తూనే ఉంటాయి. సో ఇప్పుడు స్టోరీలోకి వెళ్తే అసలు ఏం జరిగిందంటే, ఒకనొక సమయంలో ఎలీషా మరణకరమైన రోగం చేత బాధపడతా ఉంటాడు. అదే సమయంలో ఆ రాజు కూడా ఎలీషా దేవుడి ద్వారా చేసిన అద్భుతాలను బట్టి, ఆ రాజానికి చేసిన మంచిని బట్టి ఆ రాజు కూడా ఎంతో బాధపడతాడు. ఆ రాజు కూడా ఎలీషా చనిపోయే ముందు ఎలీషా రోగంతో బాధపడుతున్నప్పుడు ఏమంటాడంటే, ఇశ్రాయేలు వారికి రథములను రౌతులను నీవే అని ఏడ్చెను అని వాక్యంలో ఈ విధంగా రాయబడింది. ఆ తర్వాత ఎలీషా అనారోగ్యం చేత చనిపోతాడు. చనిపోయిన తర్వాత అందరూ కూడా ఎంతో బాధపడి ఎలీషాని ఒక సమాధిలో ఉంచుతారు. అదే సమయంలో సిరియన్లు, మోయాబీలు కూడా ఇశ్రాయేలుని అటాక్ చేస్తూ ఉంటారు. వారు ఇప్పుడు యుద్ధానికి దిగుదామని చెప్పేసి చూస్తూ ఉంటారు. ఇశ్రాయేల్ని ఎప్పుడు ఓడిద్దామని చెప్పేసి చూస్తూ ఉంటారు. ఆ సమయంలో ఎలీషా చనిపోయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఒక అతను చనిపోయాడని అతన్ని తీసుకెళ్లి సమాధి చేద్దామని చెప్పేసి తీసుకెళ్తారు. అదే సమయంలో మోయాబీలు వారి గుర్రాలతో యుద్ధం చేయడానికి వచ్చిన రీతిగా రాగానే ఇశ్రాయేల్ వారిని చూసి భయపడి ఈ సమాధి చేయడానికి తీసుకువెళ్ళిన అతను ఉంటాడు కదా, అతనిని పూర్తిగా సమాధి చేయకుండానే భయం వేసి అతన్ని తీసుకెళ్లి ఆ పక్కనే ఉన్న ఎలీషా సమాధిలో అతన్ని పడేస్తారు. ఆ ఎలీషా సమాధిలో అతన్ని పడేయగానే అతని శరీరం ఎలీషా ఎముకలకి తగిలి వెంటనే చచ్చిన వాడు వెంటనే తిరిగి లెగుస్తాడు. దాన్ని బట్టి రాజ్యమంతా కూడా ఆశ్చర్యపోతారు. ఈ రీతిగా ఎలీషా చనిపోయిన తర్వాత కూడా దేవుడు ఎలీషా ద్వారా ఒక చనిపోయిన శవాన్ని సజీవుడిగా తిరిగి లేపుతాడు. ఏలియా 7 అద్భుత కార్యాలు చేస్తే ఎలీషా 14 అద్భుత కార్యాలు చేశారు. కానీ ఎలీషా ద్వారా దేవుడు అతను చనిపోయిన తర్వాత కూడా ఒక అద్భుతాన్ని చేసి చూపించారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ తో, ఫ్యామిలీ మెంబర్స్ తో, మీ చర్చ్ మెంబర్స్ తో షేర్ చేసుకోండి. అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.